ఈరోజు మనం ఒక చారిత్రకపరమైన అద్భుతమైన దేవాలయ దర్శనం చేసుకుందాం. ముందుగా ఈ దేవాలయ దర్శనానికి వెళ్ళే ముందు లోవ పొన్నవోలు గ్రామం నుంచి మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. అనకాపల్లి జిల్లా కొత్తపల్లి శ్రీ దక్షిణ కాళీ శ్యామలాంబ సమేత ఆదిపరాశక్తి మావాలమ్మ ఆలయం ఒక చారిత్రక మరియు పురావస్తు విశ్లేషణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం రావిపాలెం సమీపంలో గల కొత్తపల్లి గ్రామంలో వెలసిన శ్రీ దక్షిణ కాళీ శ్యామలాంబ సమేత ఆదిపరాశక్తి మావాలమ్మ ఆలయం ఈ ప్రాంతపు చారిత్రక, సాంస్కృతిక మరియు మతపరమైన పరిణామాలకు ఒక సజీవ సాక్ష్యం. శతాబ్దాల తరబడి కేవలం అమ్మవారి ముఖరూపం మాత్రమే భక్తులకు దర్శనమిస్తూ కాలక్రమేణా పురావస్తు తవ్వకాల ద్వారా బయటపడిన అద్భుతమైన ఏకశిలా విగ్రహాలు, ఆలయ పునాదులు ఈ క్షేత్రం యొక్క ప్రాచీనతను, వైభవాన్ని చాటి చూపుతున్నాయి. ఈ ఆలయ చరిత్రను, పురావస్తు ప్రాముఖ్యతను, మత్స్యవంశరాజులు మరియు చోళుల పాలనా ప్రభావాన్ని, అలాగే ఆధునిక కాలంలో జరిగిన జీర్ణోద్ధరణ పనులను సమగ్రంగా విశ్లేషించుకుందాం. కాబట్టి ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కొత్తపల్లి గ్రామం చారిత్రక మాడుగుల సంస్థానంలో అంతర్భాగంగా ఉండేది. మాడుగుల పూర్వం వడ్డాది లేదా వడ్డాది మాడుగులుగా పిలువబడేది. ఈ ప్రాంతాన్ని 5వ శతాబ్దం నుండి 15వ శతాబ్దం వరకు మత్స్యవంశరాజులు పరిపాలించారు. వీరు కళింగ దేశాన్ని పాలించిన తూర్పు గంగ వంశరాజులకు అత్యంత సన్నిహిత సామంతులుగా ఉండేవారు. వడ్డాది అనే పేరు వడ్డా ఆది, ఓడ్ర దేశం లేదా ఒడిస్సా ప్రాంతపు ఆరంభం అనే పదం నుండి ఉద్భవించింది. మత్స్యవంశరాజులు కేవలం యుద్ధవీరులే కాకుండా గొప్ప ధార్మిక చింతన కలవారు. ఈ వంశానికి చెందిన ప్రసిద్ధ రాజుల వివరాలు. మాణికాదిత్యరాజు 13వ శతాబ్దం వంశ మూల పురుషుల్లో ఒకరు. ద్రిబ్బిడ తామ్రశాసనంలో పేర్కొనబడ్డారు. జయంత దేవరాజు 13వ శతాబ్దం నరసింహవర్ధన అర్జునదేవ తండ్రి. నరసింహవర్ధన అర్జునదేవ 13వ శతాబ్దం అంతం మత్స్యవంశంలో అత్యంత పరాక్రమవంతుడు. వంశచరిత్రను తెలిపే ద్రిబ్బిడి శాసనాన్ని జారీ చేశాడు. శ్రీకృష్ణవర్ధన జయంతరాజు 1298 నుండి 1352 సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి గుడి సింగారం, గొట్లాం గ్రామాలను దానం చేశాడు. వీర అర్జునదేవ 14వ శతాబ్దం మధ్య గంగరాజుల ఆధిపత్యం నుండి విముక్తి కోసం రాజమండ్రి రెడ్డి రాజులతో మైత్రిని కుదుర్చుకున్నాడు. ప్రతాప అర్జున 14వ శతాబ్దం అంతం గంగవంశరాజు భానుదేవకు విధేయుడు. రెడ్డి రాజులపై పోరులో గంగ సైన్యానికి సహకరించాడు. జయంత దేవరాజు 15వ శతాబ్దం తన కుమార్తె సింగమ్మను పొరుగు రాజ్యమైన నందపూర్ శిలవంశరాజు విశ్వనాథరాజుకిచ్చి వివాహం చేశారు. వల్లభదేవరాజు 1471 నుండి 1498 దంతనదీ తీరాన అగ్నిష్టోమయాగం నిర్వహించి వల్లభరాయ ఆలయాన్ని నిర్మించారు. అన్నవరం గ్రామాన్ని దానం చేశారు. ఈ రాజుల పాలనలో శక్తి ఆరాధన విశేషంగా సాగేది. కొత్తపల్లి వంటి గ్రామాల్లో వెలిసిన గ్రామదేవతలు కాలక్రమేణా రాజవంశీయుల ఆదరణతో పౌరాణిక రూపాలను సంతరించుకున్నాయని చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. చోళరాజుల ప్రభావం మరియు దక్షిణ భారత వాస్తుశిల్ప కళారీతులు, మత్స్యవంశీయుల పాలనతో పాటు ఈ ప్రాంతంపై చోళరాజుల ప్రభావం కూడా గణనీయంగా ఉండేది. ప్రత్యేకించి రాజరాజ చోళుని 951 నుండి 1014 కాలంలో చోళ సామ్రాజ్యం ఉత్తర దిశగా కళింగ వరకు విస్తరించింది. వేంగి చాళుక్యులతో చోళుడు ఏర్పరచుకున్న వివాహ సంబంధాలు, రాజకీయ పొత్తుల వల్ల అనకాపల్లి, విశాఖపట్నం ప్రాంతాల్లో చోళుల సంస్కృతి, వాస్తుశిల్ప కళారీతులు ప్రవేశించాయి. చోళుల ఆలయ నిర్మాణంలో గ్రానైట్ శిలలను ఉపయోగించడంలో, పిరమిడ్ ఆకార విమానాలను, శిఖరాలను నిర్మించడంలో సిద్ధహస్తులు. కొత్తపల్లి ఆలయ పునాదుల్లో బయటపడిన రాతి జాలీలు మరియు భారీ శిలలు చోళుల కాలపు ద్రావిడ వాస్తుశిల్ప ప్రభావానికి నిదర్శనలు. చోళుల కాలంలో శక్తి ఆరాధనలో నిశుంభసూదని వంటి ఉగ్ర రూపాలకు ప్రాముఖ్యత ఉండేది. హిందూ పురాణాల ప్రకారము నిశుంభసూదని అంటే నిశుంభుడు అనే రాక్షసుడిని వధించిన దేవి అనే అర్థం. ఈమె దుర్గాదేవి యొక్క అత్యంత శక్తివంతమైన రూపాలలో ఒకటి. నిశుంభసూదని గురించి కొన్ని ముఖ్యమైన విశేషాలు.
శుంభుడు మరియు నిశుంభుడు అనే ఇద్దరు సోదరులైన రాక్షసులు లోకాలను పీడిస్తున్నప్పుడు దేవతలందరూ కలిసి పరాశక్తిని ప్రార్థిస్తారు. అప్పుడు పార్వతీదేవి దేహం నుండి వెలువడిన కౌశికి వీరిని ఎదుర్కొంటుంది. భీకరమైన యుద్ధం తర్వాత దేవి నిశుంభుడిని సంహరిస్తుంది. అందుకే ఆమెకు నిశుంభసూదిని అనే పేరు వచ్చింది. ఈమె సాధారణంగా 8 లేదా అంతకంటే ఎక్కువ చేతులతో దర్శనమిస్తుంది. చేతులలో త్రిశూలం, ఖడ్గం, బాణం, ధనుస్సు వంటి ఆయుధాలను ధరించి ఉంటుంది. ఆమె ముఖం ఉగ్రంగా ఉన్నప్పటికీ భక్తుల పట్ల కరుణను కలిగి ఉంటుంది. చోళ సామ్రాజ్య స్థాపకుడైన విజయాలయ చోళుడు నిశుంభసూదిని దేవికి గొప్ప భక్తుడు. విజయాలయ చోళుడు క్రీస్తశకం 850 ప్రాంతంలో తంజావూరును జయించిన తర్వాత అక్కడ నిశుంభసూదిని అమ్మవారి ఆలయాన్ని నిర్మించాడు. చోళరాజులు యుద్ధానికి వెళ్లే ముందు ఈ దేవిని పూజించి విజయం ప్రసాదించమని వేడుకునేవారు. ఆధ్యాత్మికంగా నిశుంభ అంటే అహంకారం లేదా అజ్ఞానం అని అర్థం. అమ్మవారు నిశుంభుడిని వధించడం అంటే మనలోని అజ్ఞానాన్ని మరియు అహంకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించడం అనే అర్థం. ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రస్తుతం తమిళనాడులోని తంజావూరులో ఉన్న వడభద్రకాళి ఆలయమే పూర్వపు నిశుంభసూదిని ఆలయంగా ఉన్న విగ్రహాన్ని కూడా కొత్తపల్లిలో బయటపడిన ఉగ్రకాళికా విగ్రహంతో పోల్చదగినది. కొత్తపల్లి గ్రామస్తులు నిర్వహించిన తవ్వకాల్లో లభించిన నిర్మాణాత్మక ఆధారాలు ఈ క్షేత్రం యొక్క ప్రాచీనతను 2000 సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్తున్నాయి. బయటపడిన అంశాలను శాస్త్రీయంగా విశ్లేషిస్తే కొన్ని విషయాలు వ్యక్తమవుతాయి. భారీ ఇటుకలు మరియు పునాదులు. ఆలయ పునాదుల్లో లభించిన పెద్ద పెద్ద ఇటుకలు శాతవాహన లేదా ఇక్ష్వాకుల కాలపు ఉనికిని సూచిస్తున్నాయి. ఈ ఇటుకలు తిరుపతి జిల్లా గొట్టిప్రోలు వంటి ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల్లో 43 నుండి 48 సెంటీమీటర్ల పరిమాణం గల ఇటుకలు లభించాయి. ఇవి క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నాటివిగా నిర్ధారించబడ్డాయి. కొత్తపల్లిలో కూడా ఇటువంటి ఇటుకలు లభించడం వల్ల ఇక్కడ మత్స్యరాజుల కంటే ముందే ఒక పురాతన బౌద్ధ లేదా హిందూ ఆలయం ఉండి ఉండవచ్చని భావించవచ్చు. పునాదుల్లో లభించిన బలిపీఠం ఈ ఆలయం ఒక శక్తి క్షేత్రం అనే విషయాన్ని రూఢీ చేస్తోంది. ఆగమశాస్త్రం ప్రకారము శక్తి ఆలయాల్లో ప్రధాన గర్భాలయానికి ఎదురుగా బలిపీఠం ఉండడం తప్పనిసరి. ఇది దేవతలకు అర్పించే నైవేద్యాలకు లేదా ప్రాచీన కాలంలో జరిగిన బలి ఆచారాలకు వేదికగా ఉండేది. రాతితో చేసిన జాలీలు దేవాలయ మండపాలకు వెలుతురును, గాలిని అందించడానికి ఉపయోగించేవారు. ఇవి సాధారణంగా మధ్యయుగం 8వ నుండి 12వ శతాబ్దం దక్షిణ భారత మరియు చాళుక్య వాస్తుశిల్పంలో కనిపిస్తాయి. ఇవి శిల్పుల యొక్క అద్భుతమైన నైపుణ్యాన్ని, సున్నితమైన చెక్కడాలను ప్రదర్శిస్తాయి. కొత్తపల్లి ఆలయంలో అత్యంత అద్భుతమైన అంశం తవ్వకాల్లో బయటపడిన ఏకశిలా విగ్రహం. భక్తులు కేవలం ఒక భాగాన్ని మాత్రమే చూస్తున్న సమయంలో తవ్వకాలు జరిపినప్పుడు ఒకే రాతిపై చెక్కబడిన 3 అమ్మవార్లు మరియు ఉగ్ర రూపంలోని కాళికాదేవి విగ్రహాలు బయటపడ్డాయి. ఒకే శిలపై చెక్కబడిన 3 అమ్మవార్లు సాక్షాత్తు మహాసరస్వతి, మహాలక్ష్మి మరియు మహాకాళి రూపాలుగా భావించవచ్చు. శాక్త సంప్రదాయంలో ఈ 3 దేవతలు సృష్టిస్థితిలయకారకులుగా మహాదేవి యొక్క 3 ప్రధాన రూపాలుగా ఆరాధించబడతారు. కొత్తపల్లిలో వీరిని ఒకే శిలపై శిల్పరూపంలో మలచడం అరుదైన మరియు విశిష్టమైన అంశం. తవ్వకాల్లో బయటపడిన అమ్మవారి రూపం అత్యంత భయంకరంగా ఉగ్ర రూపంలో ఉంటుంది. మెడలో పురులు ధరించి ఉండడం కాలస్వరూపిణి అనే కాళి యొక్క లక్షణం. 50 పురులు సంస్కృత వర్ణమాలలోని 50 అక్షరాలకు చిహ్నంగా, అహంకార వినాశనానికి సంకేతంగా ఉంటాయి. విగ్రహం ప్రక్కన గుర్రాలు ఉండటం ఒక ప్రత్యేకమైన అంశం. సాధారణంగా కాళికాదేవికి గుర్రాలు వాహనంగా ఉండవు. అయితే స్థానిక జానపద కథల్లో లేదా శరభేశ్వర వంటి తాంత్రిక రూపాల్లో గుర్రాలకు లేదా అశ్వరూపాలకు ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గుర్రాలు అమ్మవారిని యుద్ధదేవతగా, గ్రామ రక్షణకారిణిగా చిత్రీకరిస్తున్నాయి. ఇవి ఈ ప్రాంతపు శిల్పకారుల విశిష్ట శైలిని, ఒక ప్రత్యేకమైన తాంత్రిక సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ తవ్వకాల్లో లభించిన పెద్ద వినాయక విగ్రహం మరియు ఇతర అమ్మవారి విగ్రహాలు ఈ ఆలయం ఒక సంపూర్ణ పంచాయతన లేదా పరివార దేవాలయ సముదాయం అని తెలియజేస్తున్నాయి. ఆగమశాస్త్రం ప్రకారము ప్రధాన దైవం చుట్టూ వినాయకుడు, కుమారస్వామి వంటి దేవతలు ఉండడం వల్ల ఒక క్రమబద్ధమైన ఆలయ నిర్మాణానికి నిదర్శనం. శతాబ్దాల కాలగమనంలో శిథిలావస్థకు చేరుకున్న పురాతన ఆలయాన్ని తొలగించి నూతన ఆలయాన్ని నిర్మించడం ఒక చారిత్రక అవసరంగా మారింది. ఈ ప్రక్రియలో అత్యంత అభినందనీయమైన విషయం ఏమిటంటే పురాతన స్వయంభూ విగ్రహాలను మరియు తవ్వకాల్లో లభించిన పరివార విగ్రహాలను ఎక్కడికి తరలించకుండా అదే పవిత్ర స్థలంలో పునఃప్రతిష్ఠించడం, ఆలయ పునర్నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించిన వారి వివరాలు ఆలయ శిలాఫలకం ద్వారా స్పష్టమవుతున్నాయి. ఈ పుణ్యకార్యానికి
వ్యవస్థాపక దాతలుగా మరియు నిర్వాహకులుగా వ్యవహరించిన వారు మహారాజశ్రీ బుద్ధ సత్యనారాయణ మరియు ధర్మపతిని రమణమ్మ గారు ఈ మహత్కార్యంలో పాలుపంచుకున్నారు. ఈ కుటుంబం యొక్క సామూహిక కృషి వల్ల కొత్తపల్లి గ్రామానికి ఒక ఆధ్యాత్మిక వైభవం తిరిగి లభించింది. పురాతన శిథిలాల స్థానంలో వెలసిన ఆధునిక అద్భుత కట్టడం భవిష్యత్ తరాలకు ఈ ప్రాంతపు చరిత్రను అందిస్తుంది. ఆధ్యాత్మిక మరియు సామాజిక విశ్లేషణ కొత్తపల్లి మావాలమ్మ కేవలం ఒక విగ్రహం కాదు, అది ఈ ప్రాంత ప్రజల సామూహిక విశ్వాసానికి ప్రతీక. మొదట గ్రామదేవతగా ఆరాధించబడిన ఈ తల్లి తవ్వకాల్లో బయటపడిన ఆధారాల వల్ల ఒక ఉన్నతమైన సాక్ష్యపీఠంగా రూపాంతరం చెందింది. మావాలమ్మ వంటి జానపద దేవతలు తరచుగా ఆదిపరాశక్తి యొక్క రూపాలుగా గుర్తింపు పొందుతారు. కొత్తపల్లిలో బయటపడిన విగ్రహాలు ఈ పరిణామాన్ని శాస్త్రీయంగా ధృవీకరిస్తున్నాయి. మత్స్యవంశరాజుల దానధర్మాలు, చోళుల వాస్తుశిల్పం మరియు ఆధునిక దాతల త్యాగం కలిసి ఒక చారిత్రక కేంద్రంగా మార్చాయి. బయటపడిన ఇటుకలు మరియు రాతి జాలీలు ఈ ప్రాంతంలో ఉన్నతమైన నాగరికత ఇక్కడే వర్ధిల్లిందని చాటి చెబుతున్నాయి. అనకాపల్లి జిల్లా కొత్తపల్లి గ్రామంలో శ్రీ దక్షిణ కాళీ శ్యామలాంబ సమేత ఆదిపరాశక్తి మావాలమ్మ ఆలయం ఒక అపురూపమైన చారిత్రక సంపద. మత్స్యవంశరాజుల పాలనలో విరాజిల్లిన ఈ క్షేత్రం చోళుల ప్రభావంతో ఉన్నతమైన శిల్పకళను సంతరించుకుంది. శతాబ్దాల పాటు భూగర్భంలో నిక్షిప్తమై ఉన్న అమ్మవారి ఉగ్రరూపం మరియు శక్తిత్రయం బయటపడడం ఈ ప్రాంతపు ప్రజలు అదృష్టంగా భావించవచ్చు. పురాతన ఆధారాలను గౌరవిస్తూ వాటిని యథాతథంగా ఉంచి బుద్ధ సత్యనారాయణ కుటుంబం వంటి దాతలు నిర్మించిన నూతన ఆలయం భక్తికి మరియు చారిత్రక స్పృహకు ఒక గొప్ప ఉదాహరణ. ఈ క్షేత్రం భవిష్యత్తులో మరింత పరిశోధనకు కేంద్రంగా మారి మాడుగుల మండలం యొక్క తెలియని చరిత్రను ప్రపంచానికి చాటుతుందని ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన ప్రాంత చరిత్రను అందరికీ తెలిసేలా షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన చారిత్రక విషయాల కోసం మా సనాతన భారతీయం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. నమస్కారం.